నమస్తే అండి తెలుగు ప్రజలకు ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న సమయం రానే వచ్చింది. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. ఎందుకన్నా ఇది చెప్తున్నామంటే ఆడవారి వల్ల రాజ్యాలు కూలిపోయినాయని చెప్పేసి మనం చరిత్రలో చదువుకున్నాం. కానీ ప్రజెంట్ ఒక ఆడ వ్యక్తి వల్ల ఒక ప్రభుత్వమే కూలిపోయింది. రెండు పార్టీలకు కూడా డిపాజిట్లు అంటే రెండు పార్టీలకు కూడా కనీసం సీట్లు రాకుండా పోయినాయి. ఏ ఆడవారి వల్ల ఏ రాజ్యం కూలిపోయిందంటే కల్వకుంట్ల కవిత డాటర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వల్ల బీఆర్ఎస్ రాజ్యం కుప్పకూలిపోయింది. వీళ్ళ వల్లనే బీజేపీకి అపప్రాధ వచ్చి ఈ కవిత వల్లనే బీజేపీ కూడా 8 సీట్లకే తెలంగాణలో పరిమితమైంది అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు ఎంపీ ఎన్నికల ముందు కవిత అరెస్ట్ అవ్వడం, అదేవిధంగా మోదీ మళ్ళీ మీరే ప్రధాని అని చెప్పేసి మల్కాజ్గిరి రోడ్ షోలో నినాదించిన భాజపా శ్రేణులు, పోటెత్తిన జనం, ప్రధానిపై పూల వర్షం, కార్యకర్తలు ప్రజలకు మోదీ అభివాదం. హైదరాబాద్లోని మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి కూడలి వరకు శుక్రవారం సాయంత్రం నిర్వహించిన భాజపా రోడ్ షోలో అభివాదం చేస్తున్న నరేంద్ర మోడీ చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అటువైపు చూడవచ్చు, మధ్యలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు చూడొచ్చు, అన్ని పూలేస్తున్నారు. ఇటువైపు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారిని ఒకవైపు చూడొచ్చు. కవిత అరెస్టు ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం అని చెప్పేసి అసలు ఇది ఒక షాకింగ్ సర్ప్రైజ్ న్యూస్. దీనిపైన విశ్లేషించడానికి టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక వ్యక్తి, చదువు కూడా నేను చదువుకొని తెలంగాణ వచ్చే వరకు అని చెప్పేసి స్కూల్ పుస్తకాలు కూడా పక్కకు పెట్టేసి కేసీఆర్ ఎంబట మరియు ఈటల రాజేందర్ గారు ఎంబట తిరిగి తెలంగాణ వచ్చిన తర్వాతనే డిస్టెన్స్లో చదువుకోవడం జరిగింది. అప్పుడున్న చిన్న అబ్బాయి ఇప్పుడు పెద్దోడైండు, ఆయన పేరే తెలంగాణ సంపత్. ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. నిజంగా కవితను అరెస్ట్ చేయడం కరెక్టేనా? కవిత ఎలాంటిది? నిజంగా తప్పు చేసిందా లేదా? అదేవిధంగా ఈటల రాజేందర్ గారు గెలుస్తారా ఓడిపోతారా? ఇవన్నిటి మీద మన పిఎంఆర్ టీవీ స్టూడియోని వెల్కమ్ చేద్దాం. రండి సంపత్ అన్న. నమస్తే. వస్తాను. బాగున్నారా? ఫైన్ ఫైన్. సంతోషమా? ఫైన్, సంతోషంగానే ఉన్నా. అంటే తెలంగాణ కాదు, నువ్వు తెలంగాణ వచ్చేదాకా నేను చదువుకున్నాను. నన్ను తెలంగాణ వచ్చింది, నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరింది. అంటే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే ఈ సంపద ఏంటోడు బళ్ళు అడుగు పెడతాడని నినాదం తీసుకున్నప్పుడు ఆ వేలో ఉండే ఆ రోజు నువ్వు తెలంగాణ వచ్చినప్పుడు ఫుల్ సంతోషం. మరి తర్వాత నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత కొంత నిరసన వ్యక్తం చేసినట్టు, ఇంకా కొన్ని సందర్భాలలో కేసీఆర్ను తిట్టినట్టు కూడా తెలిసింది. ఈరోజు కవిత అరెస్ట్ని ఎట్లా చూస్తావు? కొంచెం కవిత అరెస్ట్ని ఎట్లా చూస్తావు? అంటే ఇది న్యాయమేనా? నువ్వు వీళ్ళతో కలిసి దగ్గర నుంచి చూసినావు. ఇట్లాంటి త్యాగమూర్తుల కుటుంబాన్ని అరెస్ట్ చేయడం, ఇబ్బంది పెట్టడం, ఏడిపించడం. చూడు, మీ కలిసి తిరిగిన హరీష్ రావు తలకాయ కిందకి వేసుకున్నాడు, కేటీఆర్ ప్రాణం పోతున్నట్టు ఫీల్ అవుతుండు, ఈమె కూడా ఏదో మరి బాధపడుతుంది మనసులో. ఎట్లా చూస్తారు? కొన్ని ధర్మం అనేది ఒక దిక్కు ఉంటుంది. చట్టం ఎవరి సొత్తు కాదు, చట్టం ఎవరికి చుట్టం కాదు, ఎవరి సొత్తు కాదు, ఎవరి చుట్టం కాదు. తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ లిక్కర్ స్కామ్ అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అధికార దుర్వినియోగాన్ని అహంకారంతో నేనే కదా, మా నాయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా అని చేస్తే చట్టం ఎప్పుడైనా ఎవరి చుట్టం కాదు, తన పని తను చేసుకుంటూ పోతుంది. వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళు అధికారంలోకి ఉండి చాలా త్యాగం చేశారు కదా. నేను అడుగుతున్నా, తెలంగాణ ఉద్యమంలో మాలాంటి బిడ్డలు ఇలా రక్తం చిందించి కొట్లాడినాం. పోతే మా ప్రాణాలు పోని కానీ తెలంగాణ రాష్ట్రం కోసం మేము ముందడుండడానికి కొట్లాడినాం. మాలాంటి వాళ్ళ మీద ప్రశ్నించినందుకు జులుం పెట్టారు. వీళ్ళు ప్రశ్నించినందుకు జులుం పోలీసు వాళ్ళతోని తుపాకీ తూటలతోని ప్రశ్నించే గొంతుకలను చంపే ప్రయత్నం చేసింది. మీకు గుర్తుండొచ్చు, మీరు మైపాల్ యాదవ్ గారు కానీ, కాలేజ్ టీవీ శ్రీనివాస్ గారు కానీ, శరత్ గౌడే కానీ, ఇంకా ఇట్లా పోతే జేఎస్ఆర్ టీవీ శివరామరెడ్డి కానీ అనేక మంది ప్రశ్నించే గొంతుకలను
టాస్క్ ఫోర్స్ పోలీసులను పెట్టి కిడ్నాపులు చేసి కిడ్నాప్ చేసిరుగా. నాదంటే రీసెంట్గా జరిగింది, మిమ్మల్ని అంతకంటే ముందు జరిగింది. కిడ్నాప్లను చేసి అడవుల పొండి తీసుకుపోయి కొట్టించిన చరిత్ర ఈ దుర్మార్గులది, ఈ కచర కలవకుండా కుటుంబాన్ని. మనం చాలా ఏళ్ళు ఉన్నావు, ఎన్ని ఏళ్ళు ఉన్న వాళ్ళతో సావాసం? నేను 2021 వరకు, 2005 నుంచి మొదలు పెడితే 2021 వరకు సాహసం చేసిన. చల్ల ఉండి ఇక్కడ ప్రశ్నించిన. ఇదే మల్లారెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు నేను అడిగిన, నువ్వు ఎవరయ్యా మల్లారెడ్డి గారు, నీకంటే సీనియర్ నేను పార్టీలో, నేను ప్రశ్నించే రైట్స్ ఉంటాయి, 2 అడిగే తిట్టే రైట్స్ ఉంటాయి, మేము అన్న కూడా మీరు పడే రైట్స్ ఇక్కడ ఉంటాయని ప్రశ్నించిన. నేను ఒకే పార్టీలో ఉన్నప్పుడు కూడా నా మీద అట్రాసిటీ కేసు పెట్టిరు. ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు నా మీద అట్రాసిటీ కేసు పెట్టిన అహంకారంతో. నేనైనా నీ అధికారానికి నీ అహంకారానికి నేను తల వంచను. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, బేతి సుభాష్ రెడ్డి ఒక దళిత అమ్మాయికి 50,000 రూపాయలు ఇచ్చి, ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయికి ఇచ్చి డబ్బులు ఇచ్చి నా మీద కేసులు పెట్టింది. ఏసీపీ, సిఐ, ఏసీపీ, డీసీపీ వరకు ఎంక్వైరీ చేసిన ఆ కేసు. ప్రజలు సంపద అనేటోడు పొద్దుగాల పోతే రాత్రి వస్తాడని తేల్చి చెప్పిస్తే ముఖం లేకుండా ఇలా అటు పోయిన. ఇలా సుభాష్ రెడ్డి గారికి మా ఉసురు తాకింది అనుకో, టికెట్ రాకుండా. హరీష్ రావు అంటుండు, వీళ్ళు పూర్తిగా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని బీజేపీ పార్టీ కావాలని అరెస్ట్ చేస్తుర్రు, ఈడీని కానీ ఐటీని కానీ సిబిఐని కానీ దుర్వినియోగం చేస్తుర్రు అని చెప్తున్నారు. దానికి హరీష్ రావు గారు అన్నమాట నిజమేనా? మీరు హరీష్ రావుని దగ్గర నుంచి చూసారు కదా. ఒక సందర్భంలో మొన్న రీసెంట్గా, అక్క నువ్వు ఆస్కర్కి ప్రతిరూపం అక్క, లిక్కర్ స్కామ్కి నువ్వే ప్రతిబింబం అని ఒక పాట వచ్చింది. నేను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన. కరీంనగర్లో గంగుల కమలాకర్ మనుషులు కేసు పెట్టారు నా మీద, ఏదో అక్రమ కేసులు పెట్టి వారం రోజులన్న టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు. వారం రోజులు ఎట్లా ఇబ్బంది అంటే నా కాలేజీ గీనే ఉంటుంది, అంబేద్కర్ కాలేజీకి పక్కనే. అక్కడికి వచ్చిరు, నా ఇంటికి వచ్చిరు, నాకున్న రూమ్ కాడికి వచ్చిరు. ఒక ఉగ్రవాది కంటే హీనంగా హింసించారు. ఫోటో పెట్టి వీడిని ఎక్కడున్నా మేము చంపేస్తాం, వీడిని ఎక్కడున్నా అరెస్ట్ చేసి లోపడేస్తాం, ఎక్కడున్నా మేము వీడిని భర్తం అని. ఈ పని ఎవరు చేసిరండి? ఈ మూర్ఖులే కదా. మరి ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలు ఉండాలి. మీరు ఎవరు ప్రశ్నించే గొంతుకలు? 10 సంవత్సరాలు అది అధికారంలో ఎగిరి కదా, ఎవరి మీద మీరు ఎవరు ప్రశ్నించే గొంతుకలని కాపాడుకున్నారు? హెస్ మీరు హరీష్ రావు గారు అంటున్నారు కదా, ఇలా తెలంగాణ రాష్ట్రంలో నడుమూలలో ఉండే ప్రశ్నించి ఎవడన్నా ప్రశ్నిస్తుందంటే అర్ధరాత్రి 2 గంటలకు పోవాలి, టాస్క్ ఫోర్స్ పోలీసులు పోవాలి, వాళ్ళని హింసించి వాళ్ళ మీద దాడులు చేసి కిడ్నాపులు చేసే చర్య మూర్ఖతో పని వీళ్ళు చేసారు. ఎట్లాంటి వాళ్ళు ఒకసారి కరెక్ట్ చెప్పబ్బా. కవిత ఎట్లాంటిది ఫస్ట్ చెప్పు. కల్వకుంట్ల కవిత గారు ఏంటంటే, ఎన్నిసార్లు కలిసిన ఎన్నిసార్లు మాట్లాడుంటాం. మాకు ఒక అభినవ బంధం ఉండే, వాళ్ళకు మాకు అన్నా చెల్లెళ్ళ మంచి బంధాలు ఉండే. కవిత గారు ఒక టైంలో ఏమన్నారంటే, కేసీఆర్ గారు దీక్ష చేసేటప్పుడు, ఈ దీక్ష వద్దు ఏమొద్దు మాకు, మా నాయన బతకాలి, ఈ తెలంగాణ రాకుండా ఏం కదా అని అన్నది. మీరు ఒకసారి కవిత గారు ఇంటర్వ్యూ చేయరాదు బయటకు వచ్చినాక? నిజం చెప్పు. నిజం చెప్తున్నా. వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఒక విషయం, రాజకీయాలు ఉన్నాయి కదా అని వాళ్ళ మీద నిందలేసి తెగడం మనకు వచ్చేది లేదు, పోయలేదు. గుర్తుపెట్టు, నువ్వు ఉన్న వాస్తవం చెప్తున్నా. నువ్వు మళ్ళీ పోయి పిఎంఆర్ టీవీ నుండి మైపాల్ యాదవ్గా పోయి ఇంటర్వ్యూ చేయి. ఆమె తిహార్ జైల్లో ఉంది, నాకెవడు పర్మిషన్ ఇస్తాడు? పోయి ఇంటర్వ్యూ చేయి, వచ్చినాక చేయి. తిహార్ జైల్లోకి వస్తుంది అసలు, వచ్చినాక చేయి అంటున్నా. ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఈ విషయం ఇప్పుడు కాదు, గతంలో మీడియా ఛానళ్ళకి చెప్పిన. నేను బహిరంగంగా తెలంగాణ రావడం కంటే కూడా నాన్న ప్రాణాలు ముఖ్యం. తెలంగాణ ఆత్మగౌరవంగా నిలుచుకునే ప్రాంతం అమరవీరుల స్తూపం దగ్గర నేను నిలబడతా అని చెప్పిన. నేను కూర్చుంటే వాటిని కూర్చోమని. అంతెందుకు, కేసీఆర్ దీక్ష చేసింది కానీ దొంగ దీక్ష అని మీకు గిరే చెప్పిన. అంతకంటే దొంగ దీక్ష అంటే, అవును, ఆడ ఒక డాక్టర్ ఉంటారు పాపారావు గారు అని, పాపాలాలు సారీ, ఆ డాక్టరు ఎక్కడ నిజాలు కక్కుతారో అని ఆయనకు ఈ దీక్ష పెరుగన్నం పెట్టిన విషయాలు బయటపడొద్దని డాక్టర్ ట్రీట్మెంట్ ద్వారా ఆయనను ఈ విషయాలు చెప్పకుండా ఖమ్మం మేరీ వేసుకున్న ఆయన కేసీఆర్ గారు. నీ అరదినం దీక్షతో విద్యార్థి లోకం మద్దతు రాలేదురా, నీ కకృతి నిమ్మరసం నీళ్ళ తర్వాతే లొల్లి చెరువయిందిరా, తెలంగాణ తేవడం నీ తరం కాదని యువతరం కదిలిందిరా, అరే ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కి పిరికిల్లై లేసిందిరా,
నిజం కదా అన్న ఇది వాటికి పాటలు కూడా వస్తాయి నిజం కదా ఈ దీంట్లో అర్థం ఉంది కదా అదే నీ తరం కాదు తెలంగాణ దేవడం కాదని ఇలా విద్యార్థులంతా ఏకమై బడుగు బలహీన వర్గాలు అన్ని సంఘాలు ఏకమై అలా తెలంగాణ కోసం దండుగట్టినాయి కదా ఇలా కేసీఆర్ చేసిన దొంగ దీక్ష కాకపోతే నిజమైన దీక్షనా నువ్వు ఇలా కేసీఆర్ దీక్షను విరమించకపోతే తెలంగాణ రాష్ట్రం ఆనాడే వచ్చేది కదా నువ్వు ఢిల్లీలో ఎన్ని సూట్ కేసులు తెచ్చుకున్నా మా తెలంగాణ సమాజానికి తెలియదా తెలంగాణ ప్రజలకు తెలియదా నువ్వు పెరుగన్నం తిన్నది వాస్తవం కాదా రైట్ అయితే పాపం ఇప్పుడు హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పార్టీ శ్రేణులు అభిమానులకు అభివాదం చేస్తున్న బరాసా ఎమ్మెల్సీ కవిత చిత్రంలో కేటీఆర్ హరీష్ రావు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్న ఈడీ 100 కోట్ల హవాలా లావాదేవీలపై విచారణ అరుణ్ రామచంద్ర పిల్లే వాంగ్మూలమే కీలకమైందట అసలు మరి ఆయనను ఏమన్నా బెదిరించి చెప్పించిర్రా నిజంగా మరి తప్పు చేసి ఉంటే ఈమె అంత అభివాదం ఎందుకు చేస్తుంటుంది అంటే తల తీసుకోవాలి కదా గతంలో కూడా చెప్పిన వారికి నోటీసులు వచ్చినప్పుడు భయపడిపోలేదు వారికి నోటీసులు వచ్చినప్పుడు ఏదో మహిళల ఆత్మగౌరవం గుర్తొచ్చింది వారికి నోటీస్ వచ్చినప్పుడు అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని అదొక డ్రామాలు ఆడిరు తప్ప అని ఏమి లేదు వాస్తవానికి కల్వకుంట్ల కవిత గారు ఎప్పుడో అరెస్ట్ కావాలి ఈ డ్రామాల పేరు మీద తప్పించుకున్నారు తప్ప ఏమి లేదు ఎప్పటికైనా చట్టం ఎవరిని చుట్టం కాదు నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు కవిత సిగ్గుండాలి కదా బీఆర్ఎస్ వాళ్ళకు అన్ని నియోజకవర్గాలు నిరసనలు దేనికి చేస్తారు ఎవరు చేసిన ఇలా మోడీ గారు చెప్తే అరెస్ట్ అవుతారు అమిత్ షా గారు చెప్తే అరెస్ట్ అవుతుందా కల్వకుంట్ల కవిత గారు ఏమన్నా బీఆర్ఎస్ వాళ్ళకి చీముని ఎదురు ఉండాలి అరే మీరు అధికారంలో ఉండి ధర్నా చౌకుని ఎత్తేసారు మీరు నిరసనలు చేసే రైట్స్ ఉంటాయి మీకు హక్కు ఉంటుందా ప్రజల ముందు పోయి అడిగే హక్కు ఉంటుందా చెప్పు తీసుకొని కొడతారు ఒక్కొక్కరిని బీఆర్ఎస్ వాళ్ళను చెప్పు తీసుకొని ఉరికించుకుని కొట్టాలి ఎవడన్నా మోడీ గారు దిష్టి బొమ్మ దానం చేస్తామని ముందుకు వస్తే ఉరికించుకుని కొడతారు అరే నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి దేశం సుభిక్షంగా ఉన్నది ఇలా వీళ్ళ ముఖాలకు ఎప్పుడన్నా అద్దంలో చూసుకోవాలి వీళ్ళ ముఖాలు అద్దంలో చూసుకోవాలంటున్నా నరేంద్ర మోడీ గారు ఒక భారతదేశ ప్రధానమంత్రి గారు వస్తే స్వాగతం పలకని దద్దమ్మ కేసీఆర్ ఇలా ఆ రోజులు అన్నాడు కదా మోడీ కిలాడి ఈడీ నా బోడీ అన్నాడు కదా ఏడు ఇవాళ ఎటుపోయింది ఇలా ఏడి చట్టాన్ని కూడా నువ్వు విమర్శిస్తున్నావు అంటే నీ అంత మూర్ఖుడు ఏడా ఉన్నాడు ఇలా కేసీఆర్ అని అడుగుతున్నా ఇలా తొండిర ఇరిగిందో వాళ్ళు కొట్టుకున్నారో తెలియదు ఇలా తెలంగాణ ఉద్యమకారుల ఉసురు తాకింది ఇలా కల్వకుంట్ల కుటుంబానికి ఇలా కేంద్ర ప్రభుత్వానికి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఇలా రేవంత్ రెడ్డికి నేను ఒక డిమాండ్ చేస్తున్నా మీరు సిబిఐ విచారణకు పర్మిషన్ ఇవ్వండి ఇలాంటి దొంగల మీద విచారణకు ఆదేశం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వమని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా నిజంగా దొంగలను ఎట్లాంటి క్యారెక్టర్ చెప్పు ఇప్పుడు ఒక్కొక్కరు తెలుసు ఎట్లాంటి క్యారెక్టర్ ఇలా కవిత గారు లిక్కర్ స్కామ్ అంటే ఏందది అంటే ఎట్లుంటది ఒక ఆడబిడ్డలు ఇలా మద్యానికి మందు సీసాలు అంటేనే భయపడతారు ఏమో డైరెక్ట్గా మద్యాన్ని అడ్డు పెట్టుకొని ఇలా దందా చేసిందంటే అర్థం చేసుకోవాలి ఇలా కొందరు మాట్లాడుతున్నారు తెలంగాణ బతుకమ్మను అరెస్ట్ చేసిరు తెలంగాణ ఆత్మగౌరవం బీఆర్ఎస్ వాళ్ళు ఆత్మగౌరవ ప్రతిగను అరెస్ట్ చేసిరు అని నేను అడుగుతున్నా కదా తెలంగాణ బతుకమ్మ అనేది ఎప్పటి నుండో ఉన్నది ఏం వచ్చినాక కొత్తగా ఏం రాలే బతుకమ్మ కల్వకుంట్ల కవిత గారు వచ్చినాక ఏం రాలే సిగ్గు శరం ఏమన్నా లేదు వీళ్ళకి ఇంత కల్వకుంట్ల ఇదే ఆ రోజులో తెలంగాణ కోసం కొట్టినట్టు ఈటల రాజేందర్ గారిని ఇలా వాళ్ళు ఏం చేసిరు కబ్జాలు చేసిరు మాసాయిపేట భూములు కబ్జాలు చేసిరు అని మాట్లాడారు కదా ఈ రోజుల్లో చట్టం వీళ్ళకి వర్తించదా హెస్ ఈటల రాజేందర్ గారు మీ బీఆర్ఎస్ పార్టీని కాపాడింది మేము కాదు మాకు ఈ సింబల్ చూస్తుంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇట్లా పెట్టిండు ఇటేమో ఈటల రాజేందర్ గారు దండం పెడుతుంది ఇప్పుడు కొంపదీసి కవితను అరెస్ట్ చేసినందుకే సెలబ్రేషన్స్ అన్నట్టు కనబడుతుంది మీరు ఎట్లా అనుకుంటే అట్లా అనుకోండి అబికీ బార్ మోడీ సర్కార్ రేపు వచ్చే 400 సీట్లు తెలంగాణలో 15 స్థానాలలో గెలుస్తాం నిన్నటి సర్వేతోని 15 స్థానాలలో గెలవబోతున్నాం ఉన్న వాస్తవం అది ఈటల రాజేందర్ గారికి మల్కాజ్గిరిలో గెలిచే అవకాశం ఉందా కవిత అరెస్ట్ కానీ మోడీ రాక కానీ ఈటల రాజేందర్ గారికి ఏమైనా హెల్ప్ అవుతుందా మల్కాజ్గిరిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి అందులో నాది ఉప్పల్ నియోజకవర్గం అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉప్పల్ నియోజకవర్గంతోనే కానీ ఎల్బీనగరే కానీ మేడ్చలే కానీ
ఇవిటి తెలంగాణ ఉద్యమంతో అభినవ సంబంధం ఉంటుంది ఈటల రాజేందర్ గారికి. ఎల్బీ నగర్తో అభినవ బంధం ఉంటుంది ఈటల రాజేందర్ గారికి. ఇలా ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, తెలంగాణ ప్రజలు కూలుకున్న శక్తి. ఇలా కేసీఆర్ డబ్బుల అహంకారంతో ఒక ఉద్యమ ద్రోహిని పెట్టి ఇలా ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టిండు. కానీ కౌశిక్ రెడ్డి మీద కానీ తెలంగాణ ప్రజలు మళ్ళీ బాధపడుతున్నారు. అయ్యో మా బిడ్డ ఈటల రాజేందర్ గారు ఓడిపోయింది కదా, మా బిడ్డ ఇలా ఇక్కడ ఉండదు, రేపు ఢిల్లీ లోక్సభలో దేశంలో గర్జించాలి, గొంతు ఉండాలని ఇలా నిండు ఆశీర్వాదం ఇస్తున్నారు ఇలా మల్కాజ్గిరి ప్రజలు. అంటే ఈ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం, దీనికి ఆనవాయితీ ఉంటుంది. ఇలా ఎవరు పోటీ చేసినా ముఖ్యమంత్రి అవుతాడు, కేంద్ర మంత్రి అవుతాడు. ఇది ఒక మల్కాజ్గిరికి ఒక ఆనవాయితీ ఉన్నది. రేపు కూడా అదే సంకేతాలు కనబడుతున్నాయి ఈటల రాజేందర్ గారు. అంటే ఇప్పుడు ఎంపీ అక్కడ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఆయన ఎంపీ అయిన తర్వాత PCCI తర్వాత సీఎం అయ్యాడు. ఏదన్నా కావచ్చు, రేపు ఈటల రాజేందర్ ఫ్యూచర్ కూడా అట్లా ఉంటుంది అంటారు. ఉంటుంది అంటే తెలంగాణ ఉద్యమకారునిగా నేను చెప్తున్నా. నేనమ్మా అయితే ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ తర్వాత ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు పని కట్టుకొని పని చేస్తారు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు, మరి వాళ్ళిద్దరిని ఢీకొనే సత్తా ఈటల రాజేందర్కి ఉందా? ఉంటుంది. బరాబరి తెలంగాణ రాష్ట్రంలో అరే బిడ్డ నేను కొడితే కుంభసాలని కొడతానన్న 1300 ఓట్లు ఉన్న బీజేపీని 63,000 ఓట్లను తీసుకొచ్చిందంటే ఘనమైన ఒక నైతిక విజయం ఈటల రాజేందర్ గారి గజ్వేల్ అనుకోవాలి మనం. వాస్తవమే కదా. 13,000 ఉండేనా? 1300 ఓట్లకు ఉన్న బీజేపీని 63,000 ఓట్లకు తీసుకొచ్చింది ఈటల రాజేందర్ గారు. 63,000 నిజంగా 66,000 అనుకుంటా, 66,000 ఓట్లను తీసుకొచ్చిందంటే నిజంగా ఈటల రాజేందర్ అన్న నైతిక విజయం అనుకోవాలి. తన సీట్లను తన కాన్స్టిట్యూన్సీ నిలబడిన నియోజకవర్గాలు త్యాగం చేసి 50 నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేసిండు. ఇలా అటు ఈటల రాజేందర్ అన్ననే కావచ్చు, అటు మా బండి సంజయ్ గారే కావచ్చు, అటు కిషన్ రెడ్డి గారు, అటు రాష్ట్ర నాయకత్వం మొత్తం తెలంగాణలో సుడిగాలి పర్యటన చేసింది. హైయెస్ట్ టాప్ మోస్ట్ లీడర్లలో ఈటల రాజేందర్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంచెం బీజేపీకి దెబ్బపడ్డది అని అంటున్నారు. పడ్డది వాస్తవమే. అయితే ఇప్పుడు అరెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు మల్కాజ్గిరిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఏమన్నా హెల్ప్ అవుతుందా? అంటే మంచిగా ఎట్లా ఉంటుంది? అంటే బీజేపీ ఆదేశాలు ఇస్తేనే అరెస్ట్ చేయలేదు, అట్లా ఆ మాట చెప్పే. భారతీయ జనతా పార్టీ అనేది ప్రజల పార్టీ. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఇలా కవితనైనా కేసీఆర్ అయ్యనైనా లోపడెత్తారు రేపు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో వస్తాయి మళ్ళీ ఒకసారి. ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ దొంగల మూటలను లోపడేసింది కేంద్ర ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఉండాలి కదా. ఉత్తరప్రదేశ్ చూడు, యోగి ఆదిత్యనాథ్ గారు ఇలా యువనైనా బెదిరిస్తే వాని ఇండ్లు కూలిపోతున్నాయి. రేపు అలాంటి ప్రభుత్వం తెలంగాణలో అమలు కావాలి కదా. ఇలా అమలు కావాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాల్సిన అవసరం. కవిత అరెస్ట్ వల్ల బీజేపీ కార్యకర్తలలో ఏమైనా ఉత్సాహం ఉందా? ఎట్లాంటి పరిస్థితులు? బీజేపీ కార్యకర్తలే కాదు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు నీలాంటి నాలాంటి ప్రశ్నించే గొంతుకలలో ఇలా నిన్నటి రోజు సువర్ణ అక్షరాలతోని తెలంగాణ కోసం 1,200 మంది విద్యార్థులు మరణించిన వాళ్ళ ఆత్మ శాంతించింది నిన్న. ఇలా కవిత గారినే కాదు, రేపు కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. ట్విట్టర్ ఢిల్లీగా పేరు పొందినట్టు కేటీఆర్ని లోపడేయాలి. నిజంగా ఇది ఒకటి మన స్కైవాక్ ఇదేదో ఉంది కదా, మన ట్యాంక్ బండ్ దగ్గర 1,000 కోట్ల కుంభంతో ఉన్నది కదా, దాని మీద కూడా విచారణ జరిపించాలి. కేటీఆర్ గారి మీద, కాళేశ్వరం పేరు మీద హరీష్ రావు గారి మీద జరిపించాలి. ఇలా అడవులను కబ్జాలు చేసి రకుల్ రావు పేరు, హ్యాపీ రావుగా పేరున్నట్టు సంతోష్ రావు గారిని కూడా విచారణ జరిపించి కేసీఆర్ కుటుంబాన్ని లోపడేయాలి. నిజంగా తెలంగాణ అప్పుడు తెలంగాణ అమరవీరుల శాంతిస్తుంది. నీలాంటి నాలాంటి ఉద్యమకారులు ఇలా ప్రశ్నించే గొంతుకలు సంతోషంగా ఉంటారని నేను తెలియజేస్తాను. ఇప్పుడు బీజేపీ సంస్థలను వాడుకుంటుంది, ఈడీని, సిబిఐని అన్నారు. మరి ఇక్కడ 42 హార్డ్ డిస్కులు ధ్వంసం, సొంత పెన్ డ్రైవ్లోకి SIB సమాచారం. ప్రణీత్ రావు అధికార దుర్వినియోగంపై పోలీసు రిమాండ్లో నివేదిక వెల్లడి. ఈ ప్రణీత్ రావు అనే వ్యక్తి BRS గవర్నమెంట్లోనే పనిచేసిండు, అందరు ఫోన్లు ట్యాప్ చేసినాయి అంటారు. మరి ఇప్పుడు ఇప్పుడు హరీష్ రావు దీనికి ఏం చెప్తాడు చెప్పు? సరే బీజేపీ ఒక సెకండ్ అడుగుతున్నా, ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపిస్తుంది. వాస్తవం చెప్పన్నా,
బీఆర్ఎస్ వాళ్ళు చేస్తేనేమో మంచితనం, ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారం లెక్క అయింది ఇలా పని. నేను అడుగుతున్నా కదా, ఈ ప్రణీత్ రావు అనేటైనా మనం ఒక చిన్న నార్మల్ లీడర్లం, మనకంటే పెద్ద స్థాయి లీడర్ల ఫోన్ ట్యాపరింగ్ చేసిండు, మనకంటే పెద్ద స్థాయి లీడర్లను ట్యాపరింగ్ చేసి ఇవాళ మైబాల్ యాదవ్ గారు ఇటు పోతున్నాడు, ఇవాళ రాత్రి ఇలా కిడ్నాప్ చేయాలి, ఇలా రఘుకు ఇటు పోతున్నాడు, తొలివేలు రావు నా పని బర్ధం పట్టాలి, ఇలా తెలంగాణ సంపద అనేటోడు గిడ ఉంటున్నాడు, కిడ్నాప్ చేయాలని ఇవన్నీ పసిగట్టింది కేసీఆర్ ఆదేశాలతో ప్రణీత్ రావు చేసిండు. కానీ ఇప్పుడు చేసిందే దొంగ పనులు, దయ్యాలు వేదాలు వల్లించినట్టు మరి వీళ్ళ నీతులు చెప్తున్నారు. ఇలా నీతులు చెప్తే ప్రజలు నమ్మరా? మన మాటలు ఏంటి నమ్ముకుంటారు కదా. కర్ణున కాల్చేవాదం పెట్టిండు. ఇలా తెలంగాణ కోసం అమరవీరులకు చావుకు కారణం హరీష్ రావు. అగ్గిపేట దొరకలేదు హరీష్ రావుకు, పెట్రోల్ దొరికింది. అగ్గిపేట దొరకలేదు, పెట్రోల్ దొరికింది. అలాంటి వాళ్ళు ఇలా నిరసనకు పిలిపిస్తుండు. ఇలా రైట్. ఇది ఎట్లా చూస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ ఎలక్షన్ ముందు పొట్టు తిట్టుకున్నారు. తిట్టుకున్నారు. అసదుద్దీన్ ఓవైసీకి ఖర్జూర పండు తినిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లింలకు సంబంధించిన టోపీ కూడా పెట్టుకున్నాడు. సరే, మనకు సంబంధం లేదు అది. హైదరాబాద్ అభివృద్ధికి ఎంఐఎంతో కలిసి నడుస్తాం, ప్రభుత్వ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిఏఏపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలి అసదుద్దీన్ ఓవైసీ. ఈయన మొత్తం ఎలక్షన్లో అవుట్ రైట్గా బీఆర్ఎస్కు సపోర్ట్ చేసిండు. స్టీరింగే మా చేతుల్లో ఉంది, నువ్వు అధికారంలో ఉండే నీకే సపోర్ట్ చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు చేస్తారు. కానీ రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఆల్రెడీ సరిపడా సీట్లు వచ్చినాయి కదా. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లెక్క తయారవుతుంది మధ్యలో. ఎట్లా చూస్తారు? అదే నేను అడుగుతున్నా కదా, రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లెక్క తయారవుతుంది. అట్లా తయారు కావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే విమర్శలు చెయ్య 100 రోజులలో పథకాలు వేరు, యాటిట్యూడ్ ఒకటి. ఎంఐఎం అప్పుడు బీఆర్ఎస్ ఒకటి ఉండే, ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఒకటి అవుతుంది ఇప్పుడు. వీళ్ళది ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళ స్ట్రాటజీ, ఎవరు అధికారం ఉంటే వాళ్ళ కాళ్ళు మొక్కాలి, ఎవరు అధికారం ఉంటే నిజంగా పేద ముస్లింల హక్కున నిలబడ్డదంటే నరేంద్ర మోడీ గారు. త్రిపుల్ తలాక్ అని మహిళల ఆత్మగౌరవంగా నిలిచింది, ఇలా మైనార్టీల ఆత్మగౌరవంగా నిలిచిన నరేంద్ర మోడీ గారు. ఈ అసదుద్దీన్ ఓవైసీ గారు ఏంది, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏంది, నిజంగా రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. నీకు వీళ్ళ మాటలు తినిపించాలంటే వీళ్ళకి తినిపించాల్సిన అవసరం. చాలా మంది మైనార్టీలు ఉన్నారు కదా, వేరే మైనార్టీలు ఉన్నారు కదా, కాంగ్రెస్ లో సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎవరు ఓల్ సీట్లు ఎవరు ఉంటే వాళ్ళు కావాలని వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు. రెండు ఒకటే. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. వాళ్ళే కనబడుతున్నాడు దానం నాగేందర్ ఉద్యమ ద్రోహి. కాంగ్రెస్ లోకి ఎవరు ఏ పార్టీలో పోతున్నారు చూసుకోవాలి. గిడ కనబడుతున్నాడు, మా మీద దాడి చేసి నేనా, మా మీద లాఠీలు పట్టుకొని కొట్టడానికి వచ్చి నేనా కొట్టిన మా ఉద్యమకారులను కేసీఆర్ తీసుకున్నాడు. ఈ రేవంత్ రెడ్డి గారు అదే పని చేసింది కదా. కరీంనగర్లో తుపాకీ తూటనేకి పెట్టిండు ఈ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమకారుల మీద రేవంత్ రెడ్డి గారు తుపాకీ AK-47 తుపాకీ ఎట్టి పెట్టిండు. అది వాస్తవం కాదా? చూడు, ఇక రేపు నువ్వు ఉంటా అనుకున్నావు, ఇలా ఉద్యమ ద్రోహులు కౌశిక్ రెడ్డి గారే పోతారు. రేపు కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్ లో పోతాడు. చూడు, వీళ్ళంతా ఒకటే ఉన్నాడు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ పెద్ద ఆయననో చిన్న ఆయననో ఉన్నాడు కదా. ఖచ్చితంగా రేపు జరగబోయేది అదే. రేపు రానున్న 5 సంవత్సరాల లోపు మళ్ళీ మనలాంటి ప్రశ్నించే గొంతుకల మీద మరో ప్రణీత్ రావుని తయారు చేస్తారు వీళ్ళు. కవిత గురించి ఒక్క మాటలో ఏం చెప్తావు? నేను 14 రోజులు రిమాండ్ విధించిన అంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి కవిత గారికి చీకటి ఒప్పందాలు ఉన్నాయి, చీకటి వ్యాపారాలలో ఒప్పందాలు ఉన్నాయి. అది మాత్రం పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నేను చెప్తున్నా కదా, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు? గొంతు ఎందుకు మూగపోయింది? మీ అలా ఈడీ మీద లిక్కర్ స్కామ్ మీద కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి గొంతు ఎందుకు మూగపోయిందని అని అడుగుతున్నా. ఇలా మీరు అడుగుతున్నా. మొన్న ఒక మాట అంటున్నాడు, తెలంగాణ ఉద్యమక ఈటల రాజేందర్ గారు అంట సిగ్గుతో ఓటేయాలి, ఎందుకు ఓటేయాలని అన్నాడు. నువ్వు ఎక్కడి నుండో నువ్వు కొండారెడ్డి పల్లె నుండి వచ్చినావు. ఈటల రాజేందర్ గారు 40 సంవత్సరాల నుండి 40 ఏళ్ళ నుండి అల్వాల్లో ఉన్నాడు, మళ్ళీ అటు పోతే షామీర్పేటలో ఉన్నాడు. ఎవరికి ఆపద వచ్చినా నేనున్నాను హక్కున చేర్చుకున్నాడు ఈటల రాజేందర్ గారు. నువ్వు అలాంటి వారిని పట్టుకొని కరోనా సమయంలో తన కుటుంబాన్ని త్యాగం చేసుకొని ఇలా
ఆ ప్రతి హాస్పిటల్ చుట్టూ తిరిగిన ఈటల రాజేందర్ గారిని పట్టుకొని నువ్వు ఇవాళ పోటీ ఎందుకు ఓటు వేయాలని అనబడుతుంది. ఇలా రేవంత్ రెడ్డికి వేసే ఓటు ఇది ఎవరికి వృధా అవుతుంది? ఎవరికి డస్ట్బిన్లు వేసినట్టు. ఇలా కాంగ్రెస్కి వేసే ఓటు చెత్త డబ్బులు వేసుకున్నట్టు. బీఆర్ఎస్కి వేసే ఓటు లిక్కర్ స్కామ్కి వేసినట్టే. నేను అడుగుతున్నా కదా, ఇలా ఇలాగ మీది త్యాగం అనాలే నాయకులారా, అసెంబ్లీ సీట్లకు ఆరాడపడే బీఆర్ఎస్ దొంగల్లారా, ఇలాగ మీది త్యాగం అనాలే నాయకులారా, లిక్కర్ స్కాముకు ఆత్మగౌరవం తేడా తెలియదు దొంగల్లారా. లిక్కర్ స్కామ్కు ఆత్మగౌరవం తేడా తెలియదు టీఆర్ఎస్లో తెలుసా? ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పోరులో నేల రాలిన తరలు, జంగుల్లో సైరను మోగినోలు, జైలు గోడలు బద్దలు కొట్టినోళ్ళు, మైదానంలో ఆటలాడినోళ్ళు, ఉద్యమాన్ని పోరు చేసినోళ్ళు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పోరులో తెలంగాణ వీరులు. ఇది కదా ఆత్మగౌరవం పాట. వీళ్ళకి ఏం కావాలండి? ఇలా నిన్న ఓ రసమై బాలకృష్ణ పాడుతున్న పాట, గజ్జలు పొడితొక్కటి సత్య రెండు రాజుగా పోరే రాజుగా ఎత్తర తెలంగాణ ఆత్మగౌరవ జెండా కావాలి మాకు. ఇప్పుడు కేసీఆర్ జెండా ఎందుకు ఏమంటుండ్రు రసమై బాలకృష్ణ? వినోద్ రావు కోసం ఎంతమంది రెడీ ఉన్నారు సావడానికి అంటుండు. అరే ఎందుకు వస్తారు? ఎందుకు కేసీఆర్ని చంపడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో అందరు రెడీగా ఉన్నారు. ఇప్పుడు వినోదరావు కోసం చావడానికి లేరు, కేసీఆర్ని చంపడం కోసం రెడీగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఆల్రెడీ మొన్న చంపారు రాజకీయంగా. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళొకసారి కేసీఆర్ బొందబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం చచ్చిపోయినారు కదా, వినోదరావు కోసం చావడానికి ఎంతమంది సిద్ధం? మళ్ళీ పొద్దుగాల రసమై బాలకృష్ణ పెట్టిన అనుకుంటా, విన్నావా? ఏమని పెట్టిను? కల్వకుంట్ల కవిత కోసం మళ్ళీ ఉద్యమం రావాలని. దయచేసి తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, మేధావులకు, కళాకారులకు అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ మాటలకు మీరు సెంటిమెంట్ అయిపోతే మాత్రం మీ ప్రాణాలను గాలిలో వదిలేసుకున్నట్టే. అంతే. ఎందుకంటే మేము నష్టపోయిన విద్యార్థి ఉద్యమకారుని చెప్తున్నా, నా జీవితం సర్వం కోల్పోయినా, నేను చనిపోయి మళ్ళీ బతికినా, సచ్చి బతికినా, ఇటు ఆర్థికంగా నేను ఎదగలేను, నా జీవితం ఆగమైంది ఇలా కేసీఆర్ చేయబట్టి. ఇలా కేసీఆర్ చేయబట్టి నా బతుకు రోడ్డు మీద పడ్డది. ఇలా మళ్ళీ ఒకసారి మీరు మీ బతుకులు రోడ్డు మీద పడేసుకోవద్దు. 2005 నుంచి మొదలు పెడితే నేను థర్డ్ క్లాస్ చదువుతున్నా, గింతున్నా. బాలల సంఘానికి అధ్యక్షుడు పనిచేసిన ఆ రోజులో కేటీఆర్ కొడుకుకి ఇవ్వాలని డిమాండ్ చేసి నేను బట్టలు ఇప్పి ఆ రోజుల్లో నేను ధారణ చేసిన కేసీఆర్ ఇంటి ముందర. నువ్వు కేటీఆర్ కంటే ముందే టీఆర్ఎస్ లోకి వచ్చినావు. అవు మళ్ళీ కేటీఆర్ 2007 వచ్చింది, నేను 2005లో వచ్చిన. నువ్వు సీనియర్, నేను సీనియర్. నీకు కాకపోతే నీకు అప్పుడు 8 ఏళ్ళ నుంచి తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ ఉద్యమంలో నాలుగు పాత్రను ఏ ఊరిపైనా చెప్తారు. నాలుగు పాత్ర నేను ఒక్క కాడ ఏళ్ళ ఉద్యమం తెలంగాణలో ఉన్న నర్మూరు జిల్లాలలో చేసిన. నా పాత్ర 2014లో 2018లో టీఆర్ఎస్ పార్టీ రావాలని, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవాలని, పార్లమెంట్లో ప్రతి గ్రామాన్ని కాలు గజ్జగట్టి తిరిగి ప్రతి వార్డులలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన. కానీ మొన్న గిడ ఏం చేసిన అనుకున్నావు? కేసీఆర్ అహంకారాని కోసం గిడ తెలంగాణ పల్లెలలో తిరిగిన, తెలంగాణ వాడలలో తిరిగిన కేసీఆర్ని ఓడగొట్టాలని. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ని తెలంగాణ ఉద్యమకారులమంతా గెలిపించుకుంటాం. దానికి నిదర్శనంగా నిలబడబోతుంది రేపు. నేను నిజంగా మీలాంటి వాళ్ళు ప్రశ్నించే గొంతు కలిగిడా ఇంకా ప్రశ్నించకుండా ముందుకు ఉండాలి. ఇక మన బతుకేమనుకుంటున్నావు? ఉద్యమాలు చేసే బతుకు మన బతుకు తప్ప అధికారాన్ని వినియోగించుకునే బతుకు కాదు. నీకు నిజంగా చెప్పు సంపత్ భాయ్, నువ్వు 9 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేసినావు. 2005 నుంచి 14 వరకు 9 ఏళ్ళు అంటే నీకు 8 ఏళ్ళ నుండి మళ్ళీ 17 ఏళ్ళు వచ్చే వరకు చేసినావు. తెలంగాణ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు కాకుండా 8 ఏళ్ళు అయితే అల్లతో ఉన్నావు. అంటే 25 ఏళ్ళ వరకు ఉన్నావు. ఇప్పుడు 27 ఏళ్ళు నువ్వు చెప్తున్న దానికి వెళ్ళి నీకు ఒక మంచి ఇల్లు కొనియడం, 1 ఎకరం 2 ఎకరాల భూమి కొనియడం, ఒక కారు కొనియడం అట్లాంటిది ఏం చేయలేదంట. వీళ్ళు 2 వీలర్ బండి లేదు నా పేరు మీద. అంతా చేసినోడికి నీకు చేయకుండా ఎవరు నమ్ముతాడు చెప్పు? నేను ధర్మంగా చెప్తున్నా. నేను నమ్ముకున్న పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నాకు ఒక ఇల్లు లేదు, నాకు పొలం లేదు. నాకు చిన్నతనంలోనే 2 తల్లిదండ్రులు నాకు అప్పుడే చనిపోయారు. తల్లిదండ్రులు లేరు, 2 చిన్నతనంలోనే చనిపోయారు. నేను ఉప్పల్లో పుట్టి పెరిగిన 3rd క్లాసులో ఉన్నప్పుడు
నాకు రాజేందర్ అన్న అంబాడి జగదీష్ ముదిరాజు గారు అని ఉంటారు ఉప్పలు. వారికి చెప్తే నేను వారికి చేరదీసినందుకు వారి ద్వారా వారు చదివించారు ఇప్పటిదాకా. వారి కుటుంబానికి మీ ఛానల్ తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అంబాడి జగదీష్ గారికి. అమ్మా నాన్నలేని నిన్ను తెలంగాణ ఉపయోగించుకొని కూడా నీకేం సాయం చేయలేదు? సాయం లేదన్న. కవిత కానీ ఇప్పుడు హరీష్ రావు ఎవ్వరు చేయలే, నాకు కేటీఆర్ ఎవ్వరు చేయలే. ఇప్పటి వారికి ఈచ్ వన్ నేను నమ్ముకున్న లీడర్లు కూడా నాకు ఎవరు సపోర్ట్ సాయం సొంత ఇల్లు లేదా? నాకు సొంతం ఇల్లు గిడ లేదన్న, సొంతం ఇల్లు గిడ లేదు. నా నువ్వు అనుకున్న కేసీఆర్ నా దేవుడు, కేసీఆర్ ఓ జెండాలు ఎత్తినావు. ఆ కేసీఆర్ నీకు ఒక ఇల్లు కట్టియాలంటే ఎవరు నమ్ముతాడు? ఏమి ఇవ్వలేదన్న. మీరు వచ్చి ఒకసారి చిలకనగర్ రండి, చూడండి, మా ఊరికి పోండి. ఏం లేదు. మా నాయన చనిపోతే అడుకుంటే 2500 రూపాయలు వస్తే నేను ఈ గోనగల్ శ్మశాన వాటికలో నేను అంత్యక్రియలు చేసిన. మా నాయన సిపిఎం పార్టీలో ఉండి ఆ భావజాలంతో ఉద్యమ సిద్ధాంతాన్ని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన నేను. నాకేమన్నా ఆగలిస్తే అడుకుంటే తప్ప మన దగ్గర పోయి ఈ అని రూబాబు గారికి సోమత నా దగ్గర లేదు. అలాంటి వ్యక్తిత్వం కూడా నాకు కాదు. ఇప్పుడు కేసీఆర్ చాలామంది ఉద్యమం చేసినా చేయకపోయినా దళిత బంధు కింద 10 లక్షలు ఇచ్చిండు చాలా కొన్ని కుటుంబాలకు, హుజురాబాద్లో కావచ్చు, ఇంకా కొన్ని ఏరియాలలో. అలా అందరు ఉద్యమకారులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత రైతు బంధు కూడా 100 ఎకరాలు ఉన్నోడికి ఇచ్చిండు, లక్షల రూపాయలు. తర్వాత కొందరు ట్రాక్టర్లు ఇచ్చిండు. మరి నువ్వు ప్రాణాలకు తెగించిన జీవితమే త్యాగం చేసినందుకు నీకు ఏమి ఇయ్యలేడంటే? నా కాళ్ళు మొక్కి అలవాటు లేదు కదన్న, కాళ్ళు మొక్కి జోగి అలవాటు లేదు కదా. బాలలకుల కమిషన్ చైర్మన్ ప్రకటించినట్టు ప్రకటించారు. సంతోష్రావు అన్ని పేపర్లలో వచ్చింది. బాలలకుల కమిషన్ తెలంగాణ చైర్మన్గా తెలంగాణ సంపద తెలంగాణ ఉద్యమకారుని గుర్తింపు అని వచ్చింది. వెనకకెళ్ళి చక్రం తిప్పి హైకోర్టులో కేసు వేయించింది సంతోష్రావు. నాకు ఇయ్యలే. మళ్ళీ అది ఎవరికి ఇచ్చింది? 3 నెలల తర్వాత 65 ఏళ్ళు నిండిన జోగినపల్లి శ్రీనివాసరావుకి ఇచ్చారు చైర్మన్ పదవి. చూడిగా అంటే ఉద్యమకారునికి ఇయ్యలే. జోగినపల్లి శ్రీనివాసరావుకి ఏమో కోర్టుల కేసు, బాలలకుల కమిషన్ చైర్మన్. నీకు ఇవ్వకుండా ఆయనకి ఇచ్చారు. 65 ఏళ్ళు నిండిన జోగినపల్లి శ్రీనివాసరావుకి ఇచ్చారు. అంటే జోగినపల్లి సంతోష్రావుకు పెద్దనాయన చూడిగా నీకు ఇయ్యలే, నాకు ఇయ్యలే. నేను అరే ఏంది అంటే 50 లక్షల ₹1,00,00,000 పూర్తో కూడా ఈ బీఆర్ఎస్ నీకు సపోర్ట్ చేయలే. నాకు 5,000 రూపాయలు లేవన్నా. నాకు రేపు ఏమన్నా అయితే నీ ఇప్పుడు కూడా చెప్తున్నావు కదన్నా, నాకు రేపు ఏమన్నా అయ్యింది అనుకో 5,000 రూపాయలు నాకు ఎవరు సాయం చేయడు. రేపు నన్ను హాస్పిటల్ పోతే కూడా నేను ఈయన అప్పు చేసుకొని హాస్పిటల్ తప్ప నాకు ఇంతవరకు ఏ నాయకుడు సపోర్ట్ చేయలే. ఒక అంబాటి జగదీష్ గారు చిన్నప్పటి నుండి ఈ స్థాయి దాకా చేరదీసి వారి కుటుంబాన్ని ఎప్పుడు రుణపడి ఉంటాం. మీ ఛానల్ తరపు గతంలో కూడా మీకు చెప్పిన రాజేందర్ అన్న చెప్పినందుకు చేసిండు. ఇప్పటికైనా నమ్ముకున్న నాయకుడిని నమ్ముకున్నాం. ఇప్పటికైనా రాజకీయాలలో ఏదైనా మంచి పదవి బాధ్యత ఉంటుందని నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే గట్లా చేసుకోవాలనుకుంటే ఎప్పుడో గిబ్జాలు చేసే వాళ్ళని మనకు అలవాటు లేదు. నా రూమ్లో ఉండేటోడు ఇలా కోట్లు సంపాదించుకుని ఎంపీ అయిన ఎమ్మెల్యేలు అయ్యారు. నేను ఛాయ్ తాగి అతను సిగరెట్ తాగి ఛాయ్ తాగితే 5 రూపాయలు ఇవ్వాలి. నేను 5 రూపాయలు ఇచ్చిన ఇలా సుమన్ ఇవ్వాలి ఎమ్మెల్యే అయిన ఎంపీ. మీరు ఎన్ఆర్ఎస్ హాస్టల్ నరసింహ టీ కోర్టు సాక్ష్యం ఉంటుంది. నేను 5 రూపాయలు ఇచ్చిన ఛాయ్ తాగి సిగరెట్ తాగితే ఆ రోజులో సుమన్కి ఇలా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయ్యిండు. నా స్థాయి ఇలా గాడు ఉండాలి. ఇలా నేను ఒక మంత్రిగానో ఎమ్మెల్యేగానో ఉండాలి. చెప్పరు. ఉస్మాన్ యూనివర్సిటీ సుమన్ రమ్మని అందరు ఉరికించి అందరు కొడతారు. ఇప్పుడు మిమ్మల్ని వాడుకున్నారు అందరిని వాడుకున్నారు. అరే మమ్మల్ని కేసీఆర్ వాడుకున్నాడు. కేసీఆర్ ఉస్మాన్ యూనివర్సిటీకి ఎప్పుడన్నా వచ్చినా ఒకసారి వస్తే చెప్పు దెబ్బలు తినిపోయాడు. మళ్ళీ ఎప్పుడన్నా నేను వచ్చినా చూసినావా? గింతే ఉండదు ఈ రాజకీయాలలో. నేను కష్టపడకుండా వచ్చిన నాకు ఒక సిస్టర్ ఉంటుంది, మా చెల్లె ఊర్లో ఉంటుంది, చదువుకోనికి ఇచ్చారు మా రిలేటివ్కి. నాకు రూపాయి లేకున్నప్పుడు మా మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత హైదరాబాద్ ఊరికి తీసుకుపోయినాక కొన్ని నెలలు సాహసం చేసినాడ. అన్ని పనులు చేసిన, రూపాయి లేకుండా హైదరాబాద్కి వచ్చిన, ఆన్నే తెలంగాణ జెండా పట్టిన. అప్పుడు గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అప్పుడు మంత్రులు వస్తే కారు మీద టాయిలెట్ పోయమంటే పోసిన. సంచలనం సృష్టించి కేసీఆర్ గారు పిలిపించుకున్నాను. నన్ను చాలాసార్లు పేపర్లలో వచ్చినావు, టీవీలలో వచ్చినావు. పెద్ద సంచలనం తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ చిన్న వయసులో తెలంగాణ ఉద్యమం ఎక్కువ చేసినట్టు నువ్వే. మందెండ పోతుండే ఎలమంద తెలంగాణ జెండా పట్టి పోతుండే అన్న పాట నన్ను చూసుకొని రచించిన పాట అది. అంతేనా? ఆ పాట చిన్న పోరడే ఎలమంద
పోలీస్ స్టేషన్లో ఒక స్టోరీ జరుగుతుంటే బయటకు వచ్చి తెలంగాణ జెండా పట్టుకునేది. రైట్. మంత్రుల కార్ల మీద టాయిలెట్ పోసినందుకే ఆయన అయింది. బాలల సంఘానికి అధ్యక్షుని చేసిన నేను 2000 కేసులైన మీద తెలంగాణ ఉద్యమంలో బాలల హక్కుల జైల్లో నేను 3 నెలలు జైలు జీవితాన్ని జైలు జీవితం బాలల హక్కుల జైల్లో 3 నెలలు జైలు జీవితాన్ని గడిపించిన బోర్డు పెట్టా బాలల హక్కుల ఇదే స్టీఫెన్ రవీంద్ర గారు అంటే ఒక ఎయిర్ ఆఫీసరు వారిని గల్లబట్టనికే కొట్టనికి పోయిన తెలంగాణ తల్లిని విమర్శించినప్పుడు కొట్టనికి పోతే నాకు ఇక్కడ కాల్చి వాత పెట్టినారు. కాల్చి వాత పెట్టినారు. హరీష్ రావు గారు ఉన్నారు, ఈటల రాజేందర్ అని ఉన్నారు, అప్పుడు ఇదే కేటీఆర్ ఉన్నాడు. 2 సార్లు తెలంగాణ బంద్ పిలిపించాను కేసీఆర్ నా కోసం. 2 సార్లు తెలంగాణ బంద్ పిలిపించిండు. కానీ ఏం చేయలే కేసీఆర్ ఏం చేయలే. కేసీఆర్ దగ్గర అహంకారం ఉన్నది. ఆ అహంకారం ఇప్పుడు తిరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారికి గిటనే చేసుకోవడం పోతే భూస్థాపితం అవుతుంది. ఎక్కువ రోజులు కూడా మధ్యలో పోతుంది ప్రభుత్వం. రైట్. ఫైనల్గా నీ స్టోరీ వింటే చాలా బాధగా ఉంది. మనం పబ్లిక్ని అడుగుదాం, గూగుల్ పే ఫోన్పే కానీ నీకు ఇష్టమైతే నీ నంబర్ చెప్తే చూద్దాం, ఎవరైనా ఉద్యమకారులు కానీ మానవతావాదులు కానీ వేస్తే నీకు ఎంతో కొంత సపోర్ట్ అవుతుందని మా పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా అలా రిక్వెస్ట్ చేస్తాం. మా ఛానల్ ద్వారా కూడా ఎంతో కొంత మీకు సపోర్ట్ చేస్తాం. చెప్పు ఒకసారి సంపత్ భాయ్, నీ గూగుల్ పే ఫోన్పే నంబర్ 8686 36 8872 8872. సంపత్ ఏమొస్తుంది? తెలంగాణ సంపద అని వస్తా? గూగుల్ పేలో ఫోన్పేలో ఏమో సంపద అని వస్తుంది. సంపత్ చాలా చిన్నోడు మాకంటే. తెలంగాణ సంపత్ అంటారు. ఇదే నంబర్ గూగుల్ పే ఫోన్పే రెండునే. 8686 36 8872కు దయచేసి. చాలామంది ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, యూరోప్లో ఉన్నారు, కెనడా, లండన్, గల్ఫ్ కంట్రీస్లో, దుబాయ్లో ఉన్నారు. ఇక్కడ కూడా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. అతి చిన్న వయసులో అంటే ఆయనకు 8 ఏళ్ళు ఉన్నప్పుడే, 3వ తరగతి ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిండు. తల్లిదండ్రులు కూడా లేరు, చిన్నప్పుడే చనిపోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వచ్చే వరకు కేసీఆర్తో ఉన్నాడు. అనేక కేసులైనాయి. ఇట్లాంటి ఉద్యమకారుడికి, నికార్సైన బిడ్డకు, చిన్న పిల్లగానికి న్యాయం చేయలేని కేసీఆర్ ఇట్లాంటి వాళ్ళ ఉసురు తలిగి ఇలా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో పోతే ఇలా ఏడుస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళ ఉసురు తలగదా? తలిగింది, ఇంకా ఉసురు తలుగుతుంది. దయచేసి ఎవ్వరు కూడా కేసీఆర్ ఫ్యామిలీ కోసం జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఒక నిలువెత్తు నిదర్శనం. తన మొత్తం యవ్వనాన్ని బాల్యాన్ని కోల్పోయి ఇట్లా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ కోసం ఎటువంటి నిరసనలు చేయడం, వాళ్ళ కోసం ఎటువంటి బస్సులు కాలబెట్టడం, లేకపోతే వాళ్ళ కోసం రాళ్ళు విసరడం, వాళ్ళ కోసం ఏ దీక్షలు కూడా చేయకండి. వాళ్ళను నమ్మితే ఒక రాక్షసులను నమ్మినట్టే. మీ తలను మీరే కొరువి పెట్టుకున్నట్టు, కొరువితో కొక్కున్నట్టే కేసీఆర్ ఫ్యామిలీతో పెట్టుకుంటే వాళ్ళతో సోపత్ చేయొద్దని చెప్తున్నాడు సంపత్. అంతేనా? ఒక మాట చెప్తా. కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రి గారు అంత సెక్యూరిటీ ఉండదు. కేటీఆర్ వస్తే అంత సెక్యూరిటీ ఉంటుంది. ఇంకోటి నేను గజ్వేల్లో చూసిన ఎలక్షన్లో కేసీఆర్ వస్తే పోలీసు వాళ్ళు పాపం నేను కూడా దొరపోతే వంగి ఇట్లా దండాలు పెడతాను. అటోగలు ఇట్లా వంగాలి కేసీఆర్ వస్తే. అట్లయితే అట్లా ఉన్నది. నేను ఎందుకంటే గజ్వేల్లో మొన్న ఎలక్షన్లో చూసిన మరికొక మండలంలో ఇట్లా ఉన్నారు మొత్తం ఫామ్ హౌస్లో. నేను ఫామ్ హౌస్ ఇంట్లోకి వెళ్ళి ఆ సందులోకి వెళ్తూ రోడ్ వేసుకున్నాడు. కాలువ యాదగిరిగుట్ట ఇంకెళ్ళి ఇంట్లోకి వెళ్ళి కాలువ వేసుకున్నాడు. నీళ్ళలో తీసుకున్నా. ఎటు పోయింది తెలంగాణ సమాజం? నువ్వే షాక్ అయినా వచ్చు అసలు. తెలంగాణ ఉద్యమాలు ఇట్లుంటా అంటే నేను అప్పటికి 100 సార్లు ఫామ్ హౌస్ పోయేది. కానీ ఎట్లుండే ఫామ్ హౌస్, ఎట్లయింది ఫామ్ హౌస్ అనుకున్నా. చిన్న ఉండేది అప్పుడు కొంత. అప్పుడు ఇదంతా ఉండే అంత ఎక్కడిది, పెద్ద పెద్ద బిల్డింగ్లు అయినాయి. అలా పోలీసు వాళ్ళు బిల్డింగ్లు ఫామ్ హౌస్ కోసమే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుండు. అట్లా ఫామ్ హౌస్ కూడా ఇది దాని అనుకుని పోలీస్ స్టేషన్, ఫామ్ హౌస్ కూడా ఇది దాని అనుకుని ఎవరెవరు వస్తున్నారని చూడడం. మొత్తం దాని మొత్తం ఒక ఇనుప కంచెలు మొత్తం కరెంట్. ఆ గోడ ముట్టుకుంటే కూడా కరెంట్ షాక్ కొడుతుంది. కరెంట్ షాక్ పెట్టేసారు. మనిషి రోడ్డు మీద కేసీఆర్ వచ్చింది అనుకో, ఎవడన్నా సావని ఆయన బయటికి రానియాడు. ఇక ఆ అంత్యక్రియలు కూడా ఆ రోజు ఆగిపోవాలి. నేను చూసిన ఇవన్నీ అంతరాచకం. ఆ గ్రామాలలో ఏడుస్తున్నారు. ఇద్దరు పిల్లగాళ్ళు ఒక పంపులో కొట్టుకుపోయి చనిపోయారు మామూలు ఆడుకుంటే. అరే వాళ్ళ శవాలంతా బయటికి రానియలే. వాళ్ళ శవాలను బయటికి రానియలే. కేసీఆర్ పోయినాకనే ఆ అంత్యక్రియలు చేసుకోవాలని చెప్పి అంత మూర్ఖత్వం ఉన్న కేసీఆర్ ఫ్యామిలీకి ఇలా ఇంత నీచమైన పద్ధత. మళ్ళీ ఎంపీ ఎన్నికల్లోకి వస్తూ రోట్లాడు. ఎంపీ ఎలక్షన్లలో నేను ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వస్తే చెప్పు తీసుకొని కొట్టండి.
చెప్పు తీసుకొని కొట్టని, చెప్పు తీసుకొని కొట్టని. ఎందుకంటే మన కల్వకుంట్ల కవిత గారి మీద పెట్టినందుకు నన్ను హింసించాను కేసీఆర్ గారు. 2 వారం రోజులు టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు ఎమ్మడం ఉంటే నేను ఏడ తిన్నా ఏడ పడుకున్నా ఎక్కడున్నానని నాకేం తెలియదు తెలుసా. ఈటల రాజేందర్ అన్న అప్పుడు మాట్లాడి సిపి గారితో మాట్లాడి అది చేసి నన్ను బతికించుకుని రాజేందర్ అన్న ఆ రోజులో. అప్పుడు బంద్ అయినాయి. అప్పుడు లేకపోతే టాస్క్ ఫోర్స్ వాళ్ళు నన్ను హింసించేటోళ్ళే, ఎలక్షన్లలో తిరిగనిచ్చేటోళ్ళు కాదు. మొన్న పోయిన కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పోయి విచారణ హాజరైతే నేను పోలీస్ ఆఫీసర్ అన్నాను. ఇంత పెద్దోళ్ళ మీద నువ్వు ఇట్లా పెట్టవద్దు కదా అన్న. దేనికి పెద్దోళ్ళు ఎవరికి? నేను పోలీసు వాళ్ళని సూర్య ప్రశ్న అడిగిన. గులాంగిరి చేస్తే కేసీఆర్ ఇంటికి పోయి ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, అనవసరంగా మేము మమ్మల్ని రెచ్చగొడితే మానవ బాంబులకు వెళ్తాం. తెలంగాణ ఉద్యమంలో లాంటి దెబ్బలకు భయపడలే. మీ కేసులు ఎంత? తెలంగాణ ఉద్యమంలో కిడ్నాప్ చేసారు కొండ సురేఖ. అప్పుడు కొండ సురేఖ కిడ్నాప్ చేసింది. ఎప్పుడు ఒక మాట మాట్లాడిన బై ఎలక్షన్ టీఆర్ఎస్ బై ఎలక్షన్లు అయినాయి. ములుగురు భిక్షపతి గారు ఎలక్షన్లలో పోటీ చేసింది. కిడ్నాప్ చేస్తే మస్తు కొట్టిన ఆ రోజు పద్మశాలి భవన్లో. ఆ ఉదయకు కిరణ్ కుమార్ రెడ్డి సభ జరుగుతుంది, ఉదయకు మన కేసీఆర్ సభ అవుతుంది. ఆ సభలో నేను మాట్లాడినా నీ రాజకీయం ఇడుపులపాయ దగ్గర అవుతుందని ఒక పెద్ద మాట అన్న. మాట మనం చెప్పొద్దు కానీ అన్నందుకు మనం కొట్టినప్పుడు ఘోరంగా కొట్టి పడ్డావు. నీకు ఇప్పటికి ఇల్లు లేదు, ఏం లేదు, జాగలేదు, ఏది నాకు ఇంత గుండె భూమి లేదు. మరి అడగొచ్చు కదా తెలంగాణ ప్రజలకు, మానవతావాదులకు సపోర్ట్ చేయమని అడగొచ్చు కదా. సహకారం అందించడంలో నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రశ్నించే గొంతుకలకు అండగా నిలబడాలని తెలియదు. నాకని కాదు, అంటే నాకు ఆపద వచ్చింది నేను అడుగుతా అన్న నాకు ధైర్యం ఉంది. నా ధైర్యమే, నా గుండె ధైర్యమే ఇలా కింద బతుకుతున్నా. రేపు నేను చెప్తున్నా కదా, నాకని అది ఎవరు ప్రశ్నించినా వాళ్ళకి అండగా నిలబడాలి. ఎవరు ప్రశ్నించినా త్యాగం చేసి ఉన్నావు కదా, నువ్వు ఒకవేళ రిక్వెస్ట్ చేస్తా అంటే తెలంగాణ సమాజానికి రిక్వెస్ట్ నాకు అండగా నిలబడాలని, తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణలో ఉన్నటి ఇతర ధరలలో అమెరికాలలో నివసిస్తున్న గల్ఫ్ బిడ్డలకు కానీ ఎన్ఆర్ఐ బిడ్డలకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నాలాంటి బిడ్డకు కాపాడుకోండి, నాలాంటి బిడ్డను అక్కడే చేర్చుకోండి. మీకోసం ప్రశ్నిస్తాడు, మీకు అందుబాటులో ఉంటాడని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలా తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ ఈటల రాజేందర్ అన్న గారికి నేను అండగా నిలబడుతున్నా. ఇలా ఈటల రాజేందర్ అన్న గారికి నేను ఒకటే సపోర్ట్ చేస్తున్నా. ఈటల రాజేందర్ అన్న గారిని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యునిగా గెలిపించుకోవాలి. కానీ నేను మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటి విద్యార్థులను, మేధావులను, ప్రతి ఒక్కరి తెలంగాణ ఉద్యమకారులను, సబ్బండ వర్గాల బిడ్డలను నేను దండం పెట్టి తెలియజేస్తున్నా. ఈటల రాజేందర్ గారిని కమలం పువ్వు గుర్తుకు ఓటేసుకోండి. మళ్ళొకసారి రాజేందర్ అన్నని ఈసారి పార్లమెంటుకి పంపించండి. భారతదేశంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలని నేను తెలియజేస్తున్నా. ఇలాంటి ప్రశ్నించే గొంతుగా మైపాల్ యాదవ్ అన్న లాంటి యూట్యూబ్ ఛానళ్ళకు అండగా నిలబడండి. ఎందుకంటే గతంలో మైపాల్ యాదవ్ అన్న కిడ్నాప్ గురైనప్పుడు మేము ప్రశ్నించినాం. వారిని ఎంత ఇబ్బంది పెట్టిండో కేసీఆర్ మాకు తెలుసు. మైపాల్ యాదవ్ అన్న లాంటి వాళ్ళకి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక గరీబు యాదవ్ కుటుంబంలో పుట్టినట్టు బిడ్డ ఈ బిడ్డ ఇలా గొర్రెలు కాపర్ నుండి మొదలు పెడితే ఈ స్థాయి వరకు వచ్చిన బిడ్డ ఈ బిడ్డ యాదవ్ బిడ్డ. ఈ బిడ్డ ఎంత కొట్లాడిండో, గుర్రంపోడు విషయంలో కూడా ఎంత కొట్లాడిండో మీ అందరికీ తెలుసు. మైపాల్ యాదవ్ గారు ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక నార్మల్ స్థితి హాస్టల్లో వండుకుంటూ ఇలా ఇంత పెద్ద ఛానల్కి పెట్టుకొని ఎదగడానికి మీ ఆశీర్వాదాలతో వచ్చిండు. మీకు అండగా నిలబడాలి. ఎందుకంటే రేపు ఇవాళ మొన్న కేసీఆర్ని ఒక్కనే ప్రశ్నించలే, ఎవడు తప్పు చేస్తే వానికి న్యాయం కోసం నిలబడే బిడ్డ ఈ మైపాల్ యాదవ్ గారికి మీరు అండగా నిలబడాలని నేను తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు నా ఉద్యమ అభివందనాన్ని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సంపత్ భాయ్. థ్యాంక్ యూ. కూర్చో. ఇదండి తెలంగాణ సంపత్తోని సంచలన ఇంటర్వ్యూ. చాలా కష్టాలు పడి బయటకు పోయి పైకి వచ్చిండని కూడా అనలేము, ఇంకా ఏం పైకి రాలేదు. తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిండు. కాబట్టి ఈ నంబర్కు గూగుల్ పే, ఫోన్పే చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సంపత్కు. మా వంతు కూడా సందర్భం వచ్చినప్పుడు పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి ఎంతో కొంత సపోర్ట్ చేస్తాం, మీరందరూ చేయండి. సో కవిత అరెస్ట్ పట్ల అయితే ఫైనల్గా ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కర్మ సిద్ధాంతం, ఎవరు దవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు. ఈ కేసీఆర్ అనేటోడు ఎంతమంది కూతుర్లను ఏడిపించిండు, ఇప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. ఎంతమంది ప్రవళిక చచ్చిపోతే లవ్ చేసి చచ్చిపోయిందన్న ఎనుకున్న కేటీఆర్ లుచ్చాగాడు ఆమె లవ్ చేసిందండి. ఇప్పుడు అంటే నీ చెల్లెనంటే ఊరుకుంటావా? ఆమె చచ్చిపోతే ఆమె మీద కామెంట్లు చేస్తావు.
కర్మ అనుభవించు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత అనుభవించిరో, వాళ్ళ అన్నదమ్ములు ఎంత అనుభవించిరో. ఇక హరీష్ రావు సొక్కపూస మాటలండి బాబు, ఇంత సొక్కపూస ఎక్కడ లేడన్నట్టే మాట్లాడతాడు హరీష్ రావు. చక్రాధర్ గౌడ్ను రేప్ కేసులు పెట్టించిండు, తర్వాత కిడ్నాప్ కేసులు పెట్టించిండు, తర్వాత చీటింగ్ కేసులు పెట్టించిండు. ఆయననే కాదు అనేక మందిని రాచి రంపాన పెట్టిండని ఉంది. ఇవాళ వచ్చి అధికారాన్ని దుర్వినియోగం చేసిర్రు, మాటలు చెప్తుర్రు. వీళ్ళ మాటలు నమ్మొద్దు, వీళ్ళ కోసం ఎవరు చావద్దు. వీలైనన్ని సీట్లలో బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలని కోరుకుంటున్నాం.